చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తోంది. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్లను టచ్ చేయలేదు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న ముకీం గెస్ట్ హౌస్ తో పాటు ఆయన సోదరుడు అజీం 6 అంతస్తుల భవనం నిర్మించారని హైడ్రా గుర్తించింది. ఈ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటోంది. ఇక ఐలాపురంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆ నివాసాలను హైడ్రా టచ్ చేయలేదు. మిగిలిన 863 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతోంది. ఈ భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా గెస్ట్ హౌస్ నిర్మించారని హైడ్రా గుర్తించింది. అనుమతులు లేకుండా అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు ఫోన్లలో. క్రాంతి కుమార్, మొత్తానికి మనం చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో అయితే భారీ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? హైడ్రాకి సంబంధించి ఈ రోజు గతంలో కూడా అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా చాలా కూల్చివేతలు చేసింది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కూల్చివేతలు చేశారు. తెల్లవారుజామున దాదాపు 1000 మంది సిబ్బందితో భారీ యంత్రాలతోటి ఐలాపురం చేరుకున్నారు. ఐలాపురంలో ప్రధానంగా 1200 ఎకరాల మీద ప్రభుత్వ భూమి కోర్టులో కూడా స్టే ఉంది. యథాతథ స్థితిని కొనసాగించాలని 1985 కూడా కోర్టు ఆర్డర్ ఉంది. అలా ఆ భూముల్లో చాలా మంది ప్లాట్లు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారు. అయితే వీటిని అన్నింటినీ కూడా కూల్చివేసి మొత్తం ఆ ప్రభుత్వానికి భూమిని స్వాధీనం చేసే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. అక్కడ అంతకుముందు రాజగోపాల్ నగర్ లేఅవుట్ ప్రజలు కూడా 4000 ప్లాట్లు 495 ఎకరాల్లో ఉన్నాయి. వాళ్ళంతా 1980లోనే కొనుగోలు చేశారు. అయితే దాని అందరూ వాళ్ళని కాదని వేరే వాళ్ళు కూడా వచ్చి వాటి మీద కబ్జాలు చేసి కొంతమంది వాళ్ళ ఆర్డర్లో ఉంచుకున్నారు. దీని మీద 1998 నుంచి కూడా స్టేటస్ తో ఆర్డర్ ఉంది. వాళ్ళు గతంలో అసలైన భూ యజమానులు కానీ ఇటు ప్రభుత్వ భూమిలో కబ్జాకు అయితేనని ఎన్నిసార్లు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినా కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరని చెప్పి రాజగోపాల్ నగర్ లేఅవుట్ నివాసులు చెప్తున్నారు. దీంతో భాగంగా ఈ రోజు వచ్చి హైడ్రా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ తో పాటు ఒక అపార్ట్మెంట్ కూల్చేసింది. దాంతో పాటు ఖాళీగా ఉన్న 300 ఎకరాల పైన చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉంది. అంతేకాకుండా సాధారణ ప్రజలు పేదవాళ్ళు కట్టుకుని ఇళ్ళని అయితే ఎలాంటి డిస్టర్బ్ చేయరు. దీంతో ఇక్కడ ఉన్న రాజగోపాల్ నగర్ లేఅవుట్ ప్రజలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. బాంబులు బాణాసంచ కాల్చారు. దీంతో పాటు ఇక్కడ కోర్టు ఏదైతే ఉందో హైడ్రా జిందాబాద్, రేవంత్ జిందాబాద్ అంటే రేవంత్ కూడా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రెజెంట్ మరి అక్కడ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు దీనిపై? దీని మీద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాధారణంగా అయితే ప్రధానంగా ఈ రోజు కేవలం 2 కూల్చివేతలు జరిగినాయి. ఒకటి పెద్ద గెస్ట్ హౌస్ తో పాటు ఒక అపార్ట్మెంట్ ని కూల్చివేస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ కూల్చివేతలు ప్రారంభం గతంలో అపార్ట్మెంట్ ని ఖాళీ చేయాలంటే అందులో ఉన్న వాళ్ళకి హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని వాళ్ళు ఖాతరు చేయకుండా అలానే ఉన్నారు. ఈ రోజు హైడ్రా డైరెక్ట్ వచ్చి కూల్చివేతలు ప్రారంభించింది. దీంతో వాళ్ళు భయాందోళనకు గురైన ప్రజలు హైడ్రా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత మా సామాన్యాన్ని తీసుకునే వరకు అవకాశం ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో హైడ్రా అధికారులు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా సామాన్లు చదువుకుంటున్నారు వాళ్ళ వస్తువులకి. ఆ తర్వాత అపార్ట్మెంట్ కూల్చే ప్రక్రియ కొనసాగుతుంది. మరి మొత్తానికి చూసుకుంటే మనం హైడ్రా చర్యలతో అయితే సంగారెడ్డి జిల్లా ఐలాపురంలోని రాజగోపాల్ నగర్ వాసుల హర్షం అయితే మరి వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారుగా, మరి దానిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇది ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయో సాధారణ ప్రజలు ఇబ్బంది పెడుతూ ప్రభుత్వ భూములు కామన్ యూటిలైజేషన్ ఉండాల్సిన అన్ని కూడా కబ్జాకి అవుతున్నాయి. అవన్నీ కూడా ఇటు హైడ్రా క్లీన్ చేసి అందరినీ అది ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావడంతో ఆ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు రాజగోపాల్ లేఅవుట్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్న భూమిని ఈ రోజు వీళ్ళు విడిపించడంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచులు కాల్చి ఇటు హైడ్రా జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ జైచలు కొడుతూ ఏకంగా రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. ఒక సైడ్ చూసుకుంటే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే హైడ్రా అక్రమ కూల్చివేతలు కూల్చేసినందుకు స్థానికులైతే సంబరాలు చేసుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో అయితే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణ తొలగిస్తుంది. ఇక రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టింది. ఇక ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్లను టచ్ చేయలేదు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న ముకీం గెస్ట్ హౌస్ తో పాటు ఆయన సోదరుడు అజీం 6 అంతస్తుల భవనం నిర్మించారని హైడ్రా గుర్తించింది. ఇక ఈ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఇక ఈ ప్రాంతంలో అయితే ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటోంది.
రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నశించాలి. ఇక హైడ్రా చర్యలతో సంగారెడ్డి జిల్లా ఐలాపురంలోని రాజగోపాల్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాణసంచా పిలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రాజగోపాల్ నగర్ లేఅవుట్ లో 4000 ప్లాట్లు ఉన్నాయి. 495 ఎకరాలు 1980లో కొనుగోలు చేశారు. ఇక వీటిపై 1998 నుంచి స్టేటస్ కో ఆర్డర్ ఉంది. ముఖ్యం హైకోర్టులో కేసు వేస్తే గెలిచామని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం స్టేటస్ కో ఆర్డర్ ను అమల్లోకి తేవడం ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు. రేవంత్ రెడ్డి నశించాలి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నశించాలి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నశించాలి.